Thus can he pour the vital healing force upon the patient. This is magnetic work. It cures disease or may increase the so-called healing state according to the knowledge of the healer. The healer must seek to link his soul, his brain, his heart, and auric emanation. Thus can his presence feed the soul life of the patient. This is the work of radiation. The hands are needed now. The soul displays its power. The patient's soul responds through the response of his aura to the radiation of the healer's aura flooded with soul energy. This is the rule number 1. In this, he explains that the healer first of all should have an alignment with his soul, with his heart, with his brain, and his hand. That is whatever he works. There must be an alignment between his heart and the soul, as well as the soul and the brain and the hand. అంటే వీడు ఏ పని చేసినా సరే వీడి ఆత్మకి హృదయానికి సంబంధం ఉండాలి, అలాగే వాడి ఆత్మకి బ్రెయిన్కి సంబంధం ఉండాలి, అలాగే వాడి హస్తాలకి అంటే వాడు చేసేటటువంటి పని ఫిజికల్ వర్క్ దానికి సోల్కి సంబంధం. అంటే వాట్ ఎవర్ ఈ ఫీల్స్ ఈ మస్ట్ ఏముంటుంది అంటే మనసులో ఒక రకంగా అనుకొని ఇంకో రకంగా చేసేవాడు ఉంటాడే, వాడి వల్ల హీలింగ్ అనేది సాధ్యపడాలి. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఆర్ వాట్ ఎవర్ దట్ ఈస్ ఇన్ యువర్ మైండ్, యూ మస్ట్ బి ఏబుల్ టు పెర్ఫార్మ్ ఇట్ అకార్డింగ్ టు యువర్ మైండ్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది చేసేవాడు ఒక ప్రాసెస్ ఉంటుంది ఏంటంటే మ్యాగ్నెటిక్ వర్క్. అంటే పేషెంట్ని ఈ సూటిగా సర్వీస్ చేశాం బై టచ్ ఆఫ్ ది హ్యాండ్స్. ఆ కన్సర్న్ సెంటర్ ఎక్కడ ఉంటుందో శరీరంలో బ్యాక్లో ఆ ప్రాంతాల్లో టచ్ చేయడం, సఫరింగ్ ఉన్నటువంటి చోట టచ్ చేయడం, తలకాయ ఉంటుంటే ఇట్లా చేయడం కానీ లేదా మ్యాసేజ్ చేయడం కానీ వేరే యాక్చువల్ సర్వీస్ ఇస్తారు. ఇలాగా చేయడం చేత మ్యాగ్నెటిక్ హీలింగ్ ఎనర్జీ పాస్ అవుతుంది. ఆ చేసేటప్పుడు కూడా మస్ట్ బి అలైన్మెంట్ బిట్వీన్ ఇది హార్ట్ అండ్ బ్రెయిన్, ఈ రెండింటికి అలైన్మెంట్ ఉండాలి. హార్ట్, బ్రెయిన్, హ్యాండ్స్ వీటన్నిటికీ అలైన్మెంట్ ఉండాలి. అంటే ఈ మస్ట్ డూ ఇట్ విత్ లవ్ అండ్ అఫెక్షన్, లేకపోతే రాదు, హీలింగ్ రాదు. హీలింగ్ రావాలి అంటే హీలింగ్ రాదు, అది చెప్పొచ్చింది. దానికి అగెనిస్ట్గా అవుతుంది, అది చెప్పబోతున్నాను పాయింట్. హీలింగ్ గురించి ఆలోచించినంతకాలం హీలింగ్ రాదు సార్. హీలింగ్ ఎంతసేపు చెప్పి కూడా హీలింగ్ రావాలని కోరినా లేదా మన ద్వారా హీలింగ్ వస్తుందని ఐడియా ఉన్నా హీలింగ్ రాదు. అంటే మన ద్వారా హీలింగ్ వస్తుంది అనేది కరెక్టే, కానీ ఆ ఐడియా ఉంటే మాత్రం రాదు, ఉండకపోతే వస్తుంది. అది కుదరదు, ఎట్లా చెప్తున్నాను. అదే కానీ ఇక్కడ మాత్రం అంతే. అప్పుడు
వీడు సోలు, హార్ట్, బ్రెయిన్, హ్యాండ్స్ వీటికి అలైన్మెంట్ కనుక ఉన్నట్లయితే, అంటే ఫిజికల్గా వర్క్ చేస్తూ హృదయంలో వీడికి తగ్గాలన్న కోరిక ఉండి, మనస్సుతో కూడా దానికి సంబంధించినటువంటి ఆలోచన ఉండి వాడు ఏ విధంగా చేస్తే తగ్గుతుంది అన్నది, ఫిజికల్గా కూడా దానికి సంబంధించినటువంటి పని చేస్తూ ఉంటే తగ్గుతుంది లేదా తగ్గకపోవచ్చు. 2 రకాలు ఉన్నాయి. జబ్బు తగ్గచ్చు లేదా ప్యాన్సర్స్ అన్నాడు. ఆమె ఇంక్రీజ్ ది ఈవిల్ స్టేట్ అని చెప్పండి. ది సో కాల్డ్ ఈవిల్ స్టేట్ అకార్డింగ్ టు ది నాలెడ్జ్ ఆఫ్ ది హీలర్ అంటే నీ సొంత తెలియటట్టు అని అర్థం. ఇందువల్ల అంటే దాని తర్వాత ఇప్పుడు కూడా హీలింగ్ ఎనర్జీ అనేది ఇది డాన్స్ ఫ్రమ్ ది ఫేస్. అందువల్ల ఎవరు సొంత సొమ్ము కాదు. మన లైట్ ఇచ్చినామంటే మన తెలివితేటల వల్ల లైట్ ఎదిగింది అనుకోవడం ఎంత రైట్. హీలింగ్ అనేది మన తెలివితేటల వల్ల వచ్చింది అనేది అంత రైట్. బట్ మన లైట్ వేసేటప్పుడు ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ ఇక్కడ అలా కుదరదు. ఎందుకంటే ఇట్ షుడ్ పాస్ త్రూ యువర్ మైండ్. ఎప్పుడైతే అలైన్మెంట్ ఉంటుందో అప్పుడే పాస్ అవుతుంది, అది అవ్వదు అనమాట. చూపిస్తాను అది ఎందుకన్నా. వాటికి వీటికి ఒక తేడా ఉంది. బ్లాక్ అవుతుంది అనమాట. అక్కడ బ్లాక్ అయ్యేసరికి ఫ్యూజ్ ఎట్లయితే ఆఫ్ అవుతుందో అట్లా పోతుంది. హీలింగ్ ఎనర్జీ సోల్, మైండ్, అదే హార్ట్ అంటే ఎఫెక్షన్స్ అన్నమాట. మైండ్ తర్వాత యాక్షన్, ఇవన్నీ కూడా ఒకటే అలైన్మెంట్లో ఉంటే హీలింగ్ ఎనర్జీ పాస్ అవుతుంది. ఇట్టించి దీనికి తేడా ఉందనుకోండి, ఇటు నుంచి ఉంటే ఇక్కడ బ్లాక్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇవ్వట్లేదు, ఇక్కడ దేనికి బ్లాకింగ్. అలాగే ఇది కూడా సపోజ్ ఉండాల్సిన కన్నా లోయర్గా ఉన్న కష్టమే, హయ్యర్గా ఉన్న కష్టమే. అప్పుడు సపోజ్ హయ్యర్గా ఉంది, అప్పుడు బ్లాక్ అవుతుంది. ఇక్కడ అంటే వీడికి ఏంటి, మనం చేయగలిగినంతటి వాడమా, మనం ఫోన్ చేయగలిగినంతటి వాడమా అని అనుకోమే. దానికి లేనటువంటి అబ్జెక్షన్ దీనికి సెల్ఫ్. మరి మన ఇది వస్తుంది కదండి అక్కడ అంటాడు, అహంకారం వస్తుంది అంటాడు. అహంకారంతో ఈ పనులన్నీ చేస్తున్నాడు, మన పిల్లలకి పెంచి పెద్ద చేస్తున్నాడు. మన పిల్లల్ని పెద్ద చేయగలిగినంత వాడమా అని అంటే రోడ్డు మీద చేస్తున్నాం. యూఆర్ డూయింగ్ ఇట్. అన్నిటికీ లేనిది ఎవరికైనా ఏదైనా మంచి పని చేయడానికి వచ్చే దగ్గరికి ఇంకొకరికి మంచి పని చేయడం అని అంతటి వాడమా మనం. అహంకారం పరిగెత్తించండి చేస్తే అని అన్నాడు ఆయన వాయించాడు. లేదా మరి ఇవన్నీ చేయడానికి అహంకారం లేదా, నా పిల్లలు అనుకోలే చేస్తున్నావు కదా, నీకు అహంకారం పెంచుతుందని తగ్గిస్తుందా? ఇన్నిటికి లేని అబ్జెక్షన్ ఆ ఒక్కటే ఇంకోటి ఉపయోగించబడడానికి ఏంటి, వచ్చే అహంకారం అనేది దానికి వచ్చేదే దానికి వస్తుంది, కొత్తదే వస్తుంది. అంటే అవి అక్కడ కూడా బ్లాకింగ్ వస్తున్నాయి. అంటే మనం అంతటి వాడడం అంటుంటాడు చూడండి, అది అలైన్మెంట్ లేదు. వాట్ యువర్ సోల్ wants to do it. There should not be objection from the heart, mind or in any way. Then only healing energy passes. It should be ఎప్పుడు ఈ అలైన్మెంట్ ఉండాలి. ఇక్కడ ఉన్నప్పుడే ఇటు నుంచి పాస్ అవ్వడానికి వీలు అవుతుంది. అలైన్మెంట్లో తేడా వచ్చినట్లయితే హయ్యర్గా ఉన్న కష్టమే, లోయర్గా ఉన్న కష్టమే అవుతుంది. బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయి మళ్ళీ బ్యాక్వర్డ్ మూవ్మెంట్. హీలింగ్ ఎనర్జీ రాదు వాడి ఇక్కడ. మంచివాడే కావాలి, మంచి చెడ్డ అన్న పాయింట్ కాదు, అలైన్మెంట్ కావాలి. వీళ్ళు మంచివాడే హ్యాపీ వాడు అభిప్రాయం ఒక రకంగా రైతే, కానీ ఇక్కడ ఇంప్లిమెంటేషన్కి పనికిరాదు. ఇక్కడ హీలింగ్కి మాత్రం అది కదా. హీలర్ అంటే ఎవడంటే వాట్ ఎవర్ ఇన్ హిజ్ మైండ్, ఇన్ హిజ్ హార్ట్, ఇట్ షుడ్ అపియర్ ఇన్ హిజ్ హార్ట్. అక్కడ వాడు ఏమన్నా అనుకుంటాడు, కానీ మనం నలుగురి అభిప్రాయానికి కేర్ చేయటం కానీ ఇవి ఉన్నాయంటే హీలర్గా ఈజ్ నాట్ ఫిట్
పరిస్థితి. ఇంకొకడు ఏమనుకుంటాడు అన్నది అసలు నాట్ ఎట్ ఆల్, ఇట్స్ నాట్ ఎ పాయింట్ ఎట్ ఆల్. చాలా గ్రో అవ్వాలి యాస్ట్రల్గా కానీ మెంటల్గా కానీ. చాలా ఇన్హిబిషన్స్, దీస్ ఆర్ ది ఇన్హిబిషన్స్ ఆన్ ది సోల్. వాడు అనుకుంటాడు, వీడియో అనుకుంటాడు, 24 hours వస్తుంటాడు మైండ్లో. 10 మందిలో బాగుండదు ఎట్లా చేయటం. దానివల్ల సోల్ చుట్టూ ఒక లేయర్ ఫారం అవుతుంటుంది. వీటి వల్ల కంట్రాక్షన్ ఆఫ్ ది సోల్ వస్తుంది. అందుకనే వాడు అనుకుంటాడు, వీడియో అనుకుంటాడు, 24 గంటలు అవుతుంటాడు. ఒక స్టేజ్ దాటాక ఎక్కువ ఇంటూ ఇన్సెక్యూరిటీస్ ఆర్ హిస్టీరికల్ కంప్లైంట్స్. అందుకనే వెస్టర్న్స్లో, పాశ్చాత్య దేశాల్లో, భారతదేశంలో, మన దేశంలో కన్నా కూడా ఇన్సెక్యూరిటీస్, హిస్టీరియస్, సూసైడ్స్ ఈ 3 చాలా ఎక్కువ. ఎందుకని మనకన్నా ఎక్కువ సుఖం సాధించారు, మోర్ వెల్తీ కదా. వై చేయకపోయింది అలైన్మెంట్ లేదు. వాట్ యూ వాంట్ టు డూ యూ కెనాట్ డూ దేర్. వాడు అనుకుంటాడు, వీడు అనుకుంటాడేమో, వీళ్ళందరూ కోపాలు వస్తాయని ఎవరైనా అనుకుంటాడు. కష్టం కింద అట్లా అంటాం బాగుండదు. ఎడ్యుకేసి ఇక్కడ అలా చేయకూడదు అని అన్నారు రాశారు. నథింగ్ డూయింగ్. మీకు ఇష్టమైతే నాకు ఇంట్రెస్ట్ ఉంది, అదే గో. వై యూ వాంటెడ్ మీ టు కమ్ హియర్ అని చెప్పేసి లేదా హీలర్కి మాత్రం అట్లాంటి బేరం కూడా. ఈ మస్ట్ బి ప్లేన్ ఇన్ హిస్ హార్ట్, హిజ్ మైండ్, హిజ్ సోల్. అందువల్ల హీలింగ్ ఎనర్జీ ఇక్కడి నుంచి యాక్షన్లకి షూట్గా ఫ్లో అవుతుంది. అయితే వాట్ ఎవర్ ఇన్ హిజ్ మైండ్, దీనివల్ల ఏం జరుగుతుంది, కంజెషన్ ఆఫ్ ఎనర్జీ ఒకటి ఏర్పడే అవకాశం ఉందన్నాడు. when you focus with your mind and with your will upon the patient, then there will be congestion of energy on the patient, which increases the suffering. So you must be careful about this. The patient కి తగ్గాలి అనేటువంటి యాంగ్జైటీ కానీ, ఒక ఆతురత కానీ అవి మాత్రం కనపడాలి. కనపడాలంటే పైకి కాదు, లోపల ఉండకూడదు. పేషెంట్కి వెంటనే అంటే ఒక రకమైన హర్రీ ఫీలింగ్ ఉన్నది చూడండి, అది రాకూడదు. అది రాస్తే యాస్ట్రల్ ఎనర్జీ కమింగ్ టు ప్లే. యాస్ట్రల్గా పాలరైజ్ అవుతుంటే వాళ్ళు పేషెంట్లో ఈ డిసీజ్ యొక్క ఇంపాక్ట్ ఇంకా పెరుగుతుంది, కంజెషన్ ఏర్పడుతుంది. అందువల్ల అదొక ప్రమాదం ఉంది దీంట్లో అంటున్నాడు. లేదు, యు ఆర్ కేర్ఫుల్, ఇట్ విల్ నాట్ కమ్. సో అదొకటే, యూ వాంట్ బి కేర్ఫుల్ అబౌట్ దిస్ పాయింట్. అది చెప్పినాను. దీంట్లో వీడి యొక్క నాలెడ్జ్ని బట్టి ఉంటుంది. అంటే వీడు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. టచ్ ది హ్యాండ్స్ ఏదైనా సరే పేషెంట్ దీన్ని ఎలా పోతున్నా. ఇప్పుడు ఒక ఫిట్స్ కేసెస్కి మాత్రం ఇప్పుడు వాళ్ళు ఉపయోగిస్తారు. ఫిట్లో